మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది? బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది. మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే, మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం. ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా? అవసరమే. కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు. వీళ్ళందరూ బాధలకు గురవడం ప్రారంభమైపోతోంది. అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. నీ ఒక మాట చెప్పింది, నీకు 4 పాదములు ఉండేవి: సత్యము, శౌచము, తపస్సు, దయ. ఇప్పుడు ఇందులో 3 పాదములు పోయాయి. మీరు అలా చెప్తే నేను అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్దా కాదని నేను అంటున్నాను కదా. ఎద్దు ధర్మస్వరూపం, ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను. ధర్మస్వరూపమునకు 3 పాదాలు పోయాయంటే ఎలా పోతాయండి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, అధర్మమన్నా ఆచరించాలి కదా. మీరు ధర్మంగా ఉండాలి, మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు? అధర్మం చేసినట్టు. కాబట్టి ఈ 3 పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి 3 ఏముంటాయి? అవేవో తిరుగుతున్నాయి అన్నమాట బయట. ఈ 3 ఇక్కడ లేవు అంటే 3 తిరగకూడనివి ఏవో తిరుగుతున్నాయి. అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా, అధర్మానికి ఉంటాయి. దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ 3 ఏమిటై ఉంటాయి? ఆ 3 తిరగబట్టి ఈ 3 తెగిపోయాయి. ఏ 3 తిరుగుతున్నట్టు అంటే సత్యం అనేటటువంటి పాదము తెగదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? ఇన్ని అధర్మాలు చేసినా దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు. వాడు తిన్నది జీర్ణం చేయడం మానేశాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. వాడు ఏం తిడతాడు వాడు? అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిడుతున్నాడు కృతజ్ఞుడై. కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది, మారని పదార్థము ఇంకా కాపాడుతోంది కాబట్టి సత్యం అలా ఉన్నది. అదొక్కటే పాదం. మరి పోయినది ఏది? శౌచము పోయినది. శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది. అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో? స్నేహము విషయంలో. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మంది మాట్లాడచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు, మీతో వచ్చి మాట్లాడతాడు. వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి. అది వెంటనే జారిపోవాలి తప్ప, ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప, దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే, శౌచము పోతుంది. శౌచం అంటే ఏమిటో తెలుసా అండి? ఆచారము, నడువడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. వాడు మాట చెప్తాడు, ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. అవన్నీ అక్కర్లేదండి, ఎవరు చెప్పారు మీకు? అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. తండ్రికి శ్రాద్ధం పెట్టాలని ఎవరు చెప్పారు? పెట్టక్కర్లేదంటాడు. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆచారం అవసరమా అవసరము లేదా? ఆచారం అవసరమే అని నేను అంటాను. ఎందుకంటానో చెప్పనండి. ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు? మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి? మొహం కడుక్కోకుండా లోపలికి ఎడుతోంది కదా, పాచి ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచి వచ్చిన పాచే కదా మీ నాలిక మీద ఉన్నది, పళ్ళ మీద ఉన్నది. నేనే పుచ్చేసుకుంటాను, మళ్ళీ నేను తింటాను అన్నం. ఎందుకు తింటలేదు? లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు? లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను, ఎందుకు వేసుకోరు? అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో. ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి. మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు. భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం వండింది, మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది? బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది. మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే, మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం. ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా? అవసరమే. ఏ స్థాయిలో అవసరం లేదు? రమణ మహర్షికి అవసరం లేదు. రమణ మహర్షి గోచి పెట్టుకుని 30 రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు. మీరు ఆయన్ని సామాన్యుణ్ణి పోలుస్తారా? జ్ఞాని ఎక్స్ట్రీమ్. జ్ఞానితో సామాన్యుణ్ణి పోల్చడం కుదరదు. ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు, నువ్వు రమించి మానే. అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్పృహలో లేదు. అప్పుడు ఈ ఆచారం గురించి మాట్లాడలేవు. ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు? కుదరదు. అది కుదిరేటటువంటి విషయం కాదు. నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే. రమణులు నిర్ధారించారు.
రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మా మామగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు, నా స్థాయి వాడికి ఇంకా పొందలేదు, పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరో 100వ మెట్టు మీద నించున్నాడు, ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు 1వ మెట్టు నుంచి ఎక్కను 100వ మెట్టు మీదకి ఎగురుతానంటే నడుము విరిగిపోతుంది. కాబట్టి అలా ఎక్కకూడదు. మీరు 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎక్కాలి. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? దుష్ట సంగము వలన శౌచము పోయినది. మొదటి పాదము తెగిపోయింది అక్కడతో. మరి 2వ పాదము పోయినది. శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు. ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు. బాహ్యాంతర శుచి అని 2 మాటలు వాడతాం మనం. నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అంటాం. బాహ్య స్నానము శరీరమునకు శౌచం ఇస్తుంది. అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు. ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది? మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది? సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టి సంసిద్ధులు కావాలి. అప్పుడు అది అంతఃశౌచం. బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు, అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు? మీకు మీరే సాక్ష్యంతే. అంతఃశౌచము బాహ్య శౌచము 2 ప్రధానమే. అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరం అయిపోతుంది ఒక స్థాయిలో. ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది? దుష్ట సంగము వలన పోయినది. 2వ పాదమైనటువంటి ఒకటి సత్యము, ఒకటి శౌచము, 3వది దయ. దయ పోయినది. దయ దేని వలన పోయినది?